హలో మేడం, మునిస్వామికి వసుంధర బాగా నచ్చింది. వెరీ గుడ్. ఇమ్మీడియట్గా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయండి. అలాగే మేడం. కాకపోతే తను 40 లక్షలు అడిగాడు మేడం. నేను 35 లక్షలు తగ్గొట్టాను మేడం. ఇంకా నా కమిషను. డబ్బు గురించి ఏం ఆలోచించొద్దు, బేరాలు అస్సలు ఆడద్దు. పెళ్ళవగానే నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. గ్రీష్మతో కోఆర్డినేట్ చేసుకోండి. వీడియో ఎందుకు తీస్తున్నావు? చెప్పు, వీడియో ఎందుకు తీస్తున్నావు? నిజంగా వచ్చింది కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరేనా? సరే, వసుంధరానే అడిగి తెలుసుకుంటాను. ఏ ఆగు. నువ్వు ఈ ఇంట్లో నందిత ఆంటీకి కేర్ టేకర్వో వసుంధరకి కేర్ టేకర్వో అర్థం కావట్లేదు. నన్ను క్వశ్చన్ చేసే రేంజ్లో ఉండాలనుకుంటున్నావా? నీ పని నువ్వు చూసుకో. అతి చేస్తే నీకు ఈ ఇంట్లో స్థానం లేకుండా చేస్తాను. వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. అలాగే మేడం. ఇప్పుడే మేడంతో మాట్లాడాను. పెళ్లి గురించి మీతో మాట్లాడమన్నారు. ఇప్పుడు మనం సబ్ రిజిస్ట్రార్ ఇంటికి వెళ్తున్నాం. వసుంధరికి ప్రిన్సిపల్ ఆఫీసర్ని చెప్తాం. పెళ్లి డాక్యుమెంట్స్ మీద కాలేజ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి సిగ్నేచర్ చేయించాలి. మున్నుస్వామి జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తాడుగా. మేడం, అతని గురించి అస్సలు కంగారు పడద్దు మేడం. అతనికి ఈ పాటికి కనీసం 10 సార్లు చెప్పుంటాను. మళ్ళీ కారులో ఇంకోసారి కూడా చెప్తాను. సరే, పదండి. సార్, 11 దాటాక టైం బాలేదంట. ఆంటీ ఫోన్ చేశారు. ఈలోపే వసుంధర చేత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయించమన్నారు. అప్లికేషన్ ఫామా? కాలేజ్ అడ్మిషన్ అప్లికేషను. కాలేజ్ అడ్మిషన్ కదా. నా వైపు అంతా సిద్ధంగా ఉంది. ఇక మనం ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్తే అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. సరే, ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరండి. మేడం, ఒక్క నిమిషం, నందిదమ్మకు చెప్పేసి వస్తాను. వసుంధరా, ఇలారా. ఇప్పుడు మనం ఏమైనా కాలేజ్కి వెళ్ళి అక్కడే ఉండిపోతున్నామా ఏంటి? చూసి రావటమే కదా. వచ్చాక తీరిగ్గా అన్నీ వివరంగా చెప్పొచ్చు. టైం అవుతోంది. సార్, బయలుదేరండి. కూర్చోండి. పద.
జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. ఈయనే ప్రిన్సిపల్ గారు. రండమ్మా. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీలో ఎవరు వసుంధరా? నేనే సార్. ఓ, ఇంటర్ కంప్లీట్ కదా? అవును సార్. అప్లికేషన్ తీసుకొచ్చారా? ఇందాక మీకే ఇచ్చాం కదా సార్. ఓ, ఓకే ఓకే. వసుంధరా, టైం ఎంత అయింది? నేను వాచ్ పెట్టుకురాలేదు మేడం. 10:50 అయింది. సార్, 11 గంటల్లోపు ముహూర్తం బాగుందంట. మంచి ముహూర్తం అమ్మా. రామ్మా, ఇక్కడ సంతకం పెట్టమ్మా. వెళ్ళి వసుంధరా, సంతకం పెట్టు. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మజ్ఞానిని పెరుగగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా స్వస్వరూపమే విశ్వరూపముగా. అడ్మిషన్ రెడీ. ఇప్పుడు ఈ రిజిస్టర్లో కూడా సంతకం పెట్టమ్మా. పచ్చగా పండదు ఈ నేల. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయమ్మా. మీరు కాలేజీ చూడాలన్నారు కదా, వెళ్ళండి. బతుకులా ఉండదు ఏ వేళ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. వసుంధరా, వెళ్ళమా? ఫలించని ఆశలన్నీ నిలువెల్లా మోడైనా, దహించిన ద్వేషపు వేడికి జీవితం వాడిన. మేడం, చెప్పు వసుంధరా. అడ్మిషన్ ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది కదా. నా సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేసేసాను. ఒకసారి ధ్రువ సార్కి కాల్ చేద్దామా? చేద్దాం, కానీ ఇప్పుడు కాదు. మనం చెన్నైకి వెళ్ళి కాలేజ్ ముందు నిలబడి వీడియో కాల్ చేసి మాట్లాడదాం. ధ్రువ సర్ప్రైజ్ అయిపోవాలి. అమ్మయ్యా. అన్నా, చాలా థ్యాంక్స్ అన్నా. ఇంత అందమైన పిల్ల దొరుకుతుందని నేను అస్సలు అనుకోలేదనా. అబ్బా, లేత లేడి పిల్లలా ఉంది. సరే గాని గుర్తుంది కదా, తమిళనాడు బోర్డర్ దాటి ఆ అమ్మాయి మళ్ళీ ఇక్కడికి రాకూడదు. ఇలాంటి లడ్డు దొరికితే ఎవరైనా తిరిగి పంపిస్తారా? దాంతో కాపురం చేసి పిల్లల్ని కంటాను. ఇదిగో, నువ్వేదో ఒకటి చేసుకో కానీ నాకు మాత్రం మాట రానికూడదు. సరే, మరి నా 25 లక్షలు? అవి రేపు నీ అకౌంట్కి వస్తాయి. మరి నేను నా రాణిని తీసుకుని బయలుదేరినా? సరే సరే,
నేను అటు పక్క వెళ్ళి నేను మేనేజ్ చేస్తుంటాను, నువ్వు వసుంధర తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళు. ఆ, సరే సరేనా? ఓకే. జాగ్రత్త. ఓకే ఓకే? ఓకే ఆ, వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. ఏమ్మా సంతోషమా? ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇది నిజం. ఈ రోజు నీకు గుర్తుండిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరు నీ గురించి తెగ పొగిడేస్తున్నాడమ్మా. ఇలాంటి స్టూడెంటే కాలేజీకి అవసరం అని చెప్తున్నాడు. వసుంధరా, నువ్వు నాతో నా కారులో రా. నీకు కాలేజ్ రూల్స్ గురించి వివరంగా చెప్తాను. మేడం, మీరు నాతో వస్తారా? అయ్యయ్యో, నా కార్ డ్రైవర్ అర్జెంటుగా పనుందని వెళ్ళిపోయాడు. మరిప్పుడు నా కార్ ఎవరు డ్రైవ్ చేస్తారు? నాకు కూడా డ్రైవింగ్ రాదమ్మా. ఎందుకు భయం వసుంధరా? రేపు 2 ఏళ్ళు అదే కాలేజీలో చదవాలి. అప్పుడు మేము నీ పక్కనుండం కదా. ఏది కావాలన్నా మొదట ఆయనతోనే మాట్లాడాలి. కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్తో ఇంతసేపు మాట్లాడే అవకాశం నీకు మళ్ళీ దొరక్కపోవచ్చు. మేము నీ వెనకే వస్తాం కదా. నువ్వు వెళ్ళు. వెళ్ళు వసుంధరా. రా వసుంధరా. సరే మేడం. రా వసుంధరా. వెళ్ళు. పచ్చగా పండదు ఈ నేల, బతుకులా ఉండదు ఏ వేళ, మృత్యువే మురిసేలా, నెత్తురే కురిసేలా, పగలెన్నో రగలాలా. ఏ డ్రైవర్, ఉయ్యాలా, రా వసుంధరా. ఉయ్యాలా, వెళ్ళు, కూర్చో. ముళ్ళను తెచ్చి నాటాక మల్లెలు పూస్తాయా? అసాధ్యం కదా. వెళ్ళు. సంగ్రామంతో ఎవరైనా శాంతిని తెస్తారా? నమ్మే మాటలా? వినాశమే కోరుతుంది విద్వేషపు విషజ్వాల, శ్మశానపు చిచ్చుల కాంతిలో స్వర్గమే చూడగా, పగ పెంచే ప్రతి శిరసు ఒరిగే వేళ, డ్రైవర్! ఏంటో మనసంతా అలజడిగా ఉంటుందమ్మా. ఏదో తప్పు జరుగుతున్నట్టు. రెండు రోజులుగా ఇక్కడేవో రహస్య మంతనాలు జరుగుతున్నాయి. వసుంధరని చదివిస్తామని అంటున్నారు. చదువన్న మాట వింటే వసుంధర ఏమీ ఆలోచించదు. కాలేజీలో చేర్పించడానికి ఎందుకంత రహస్యం? తన దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు, తనతో మాట్లాడనివ్వడం లేదు. మళ్ళీ వసుంధర ఏదైనా ప్రమాదంలో పడుతుందేమో అని కంగారుగా ఉందమ్మా. గ్రీష్మ మీద కూడా అనుమానంగా ఉందమ్మా. పొద్దున్నెవరో తమిళతను వచ్చాడు కదా, వాళ్లతో వసుంధరని బయటికి తీసుకువెళ్లారు కదా. ఏం జరుగుతుందో ఏంటో. వసుంధర కలలు, మనసు, జీవితం అంతా చదువు మీదే. తనకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. చెప్పు గ్రీష్మ, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. పెళ్ళి అయిపోయింది కదా?
మన ప్లాన్ సక్సెసే కదా? మామూలు సక్సెస్ కాదండి, గ్రాండ్ సక్సెస్. దానికి కొంచెం కూడా అనుమానం రాకుండా పెళ్లి రిజిస్టర్ అయిపోయింది. కొత్త పెళ్లి కూతురు ఆ తమిళ్ వాడితో కారులో వెళ్తోంది. మేము పెళ్లి పెద్దలం కదా, వెనక కారులో వెళ్తున్నాం. వెరీ గుడ్. సిటీ దాటేంత వరకు ఫాలో అవ్వు. ఎక్కడా దానికి డౌట్ రాకూడదు. షూర్ ఆంటీ, మీరింకా రిలాక్స్ అయిపోండి. ఉంటానంటీ. హలో మేడం, నేను సబ్ రిజిస్ట్రార్ని మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. అన్ని ఫార్మాలిటీస్ అయిపోయాయి కదా? అయిపోయాయి మేడం. కానీ ఈరోజు నేను చేసింది చాలా పెద్ద క్రైమ్ మేడం. ఎవరైనా రిపోర్ట్ చేస్తే 100% జరగదు. ఒకవేళ జరిగినా కూడా ఈ రోజుల్లో మనీ పవర్ చేతిలో ఉంటే అబద్ధాన్ని నిజం చెయ్యొచ్చు, నిజాన్ని అబద్ధం చెయ్యొచ్చు. మీరేం టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను. మీరున్నారనే ధైర్యం మేడం. ఇంకాసేపట్లో మీ అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది. మేడం, అలాగే మా అల్లుడి కాంట్రాక్ట్. చెప్పాను కదా, అన్నీ వచ్చేలా చేస్తాను. నేను ఆల్రెడీ మినిస్టర్ గారితో మాట్లాడాను. థ్యాంక్స్ మేడం. ఉంటాను మేడం. ఇదిగో మీ మేడం ఫోన్ చేశారు. హలో వసుంధరా, మేము పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము. మీరు వెళ్తూ ఉండండి, నేను జాయిన్ అవుతాను. మమ్మల్ని ఆగమంటారా మేడం? ఆహా, అవసరం లేదు, మీరు వెళ్ళండి, మేము అందుకుంటాం. సరే మేడం. పీడ విరగడైపోయింది. వసుంధరా, నీకు తమిళ్ మాట్లాడడం వచ్చా? లేదు సార్, నాకు తెలీదు. నువ్వు నేర్చుకోవాలి. తప్పకుండా నేర్చుకుంటాను సార్. ఇదిగో కావాలంటే నేను నీకు దగ్గరుండి నేర్పిస్తాను. రోజు నా దగ్గరికి రా. మా కాలేజీలో నీలాంటి అందమైన అమ్మాయే లేదు. నిన్ను చూసి పిల్లకాయలంతా కుళ్ళుకుంటారు. చదువుకి ప్రతిభ కావాలి కానీ అందందేముంది సార్? నీది చాలా మంచి మనసు కూడా. అస్సలు గర్వమే ఉండదు. అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. నీకు చదువు కాక ఏదిష్టం వసుంధరా? నీకు ఏది కావాలన్నా నన్నడుగు.
గ్రీష్మ మేడంకి ఫోన్ చేయండి సార్. బయలుదేరారో లేదో ఫోన్ చేయండి సార్. ఆ, వాళ్ళతో మనకేంటి పని? ఆ, నీకు నేనున్నానుగా. సార్ నేను మేడం కార్లో వస్తాను సార్. నేను దిగిపోతాను సార్. నిన్ను వదిలిపెట్టను కదా. ఆ, ఇక నువ్వు వెళ్ళలేవు. కొంచెం దూరంగా కూర్చోండి సార్, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ, ఎందుకు ఇబ్బంది? ఆ, మొగుడు పెళ్ళాం మీద చేయి వేస్తే ఎందుకు ఇబ్బంది? అవునే, పెళ్ళామా? నేను నా ఇష్ట ప్రకారం మునుస్వామి గారితో వెళ్తున్నాను. ఆయన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. దయచేసి నా కోసం ఎవరూ వెతకొద్దు.